వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి పెట్టే ఆహారం మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రతి 10 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటామేమో ఈ విషయం మీద, పర్సనల్గా కానివ్వండి, మనం ఇట్లా వీడియోల రూపంలో కానీ. ఎందుకంటే పిల్లల ఆహారం చాలా ప్రభావం చూపిస్తుందండి. వాళ్ళ ఎదుగుదలలో కావచ్చు, వాళ్ళ ఇమ్యూనిటీలో కావచ్చు, ప్రతి దాని మీద కూడా. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు మనం పెట్టే ఆహారంతోనే వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఆధారపడి ఉంటుంది. దానికి తోడు మనకి ఏదొచ్చినా ఏమనిపించదు రమ్మగారు. పిల్లలకి ఏమైనా వస్తే వెలవెల్లాడిపోతాం, ఇంటిళ్ళ పాతి కంగారు పడిపోతాం కదా. అవును. కాబట్టి ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ప్రజెంట్ ఉన్న హ్యాబిట్స్ మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు కదా. అవును. పిల్లలందరూ వాటికి అలవాటు పడిపోయారండి. దాని నుంచి ఎలా పక్కకి జరపాలి మనం? ఇప్పుడు పిల్లలు అనగానే పసిబిడ్డల కంటే కొంచెం ఎదుగుదల ఎదుగుదల పిల్లలే. నేను అనేది పసిబిడ్డలకి పాలు వాళ్ళకి ఇంకా తెలియదు కదా. మనం ఏం పెడితే తీసుకుంటారు. కాస్త 2 ఏళ్ళు వచ్చేసరికల్లా మనం బిస్కెట్లు పెడతాము, చాక్లెట్లు పెడతాము, చిప్స్ గిప్స్ తినేస్తారు. పెద్దవాళ్ళు ఏవి తింటుంటే దాని మీదకి ఎగబడుతూ ఉంటారు. ఇవన్నీ పెట్టేస్తాము. బయట ఫుడ్స్ అలవాటు చేసేస్తాము. ఎక్కడ మనం తిరుగుతాం కదా ప్రతి చోటకి, వండి పట్టుకెళ్ళటం కుదరదు. ఫ్రెష్ ఫుడ్స్ ఇవ్వలేము. ఈ దాంతో ఏమవుతుందంటే మనం ఏ తింటుంటే అది వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. క్రమంగా బిర్యానీలకి వీటికి అలవాటు పడతారు పిల్లలు. ఒకసారి ఆసక్తి చూపిస్తారు వాటి మీద. 2 ఏళ్లలోపు పిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా టేస్ట్ నచ్చింది అనుకోండి, దాని మీదకి ఎగబడతారు. అదే కావాలంటారు. భూషణ్ వాళ్ళ బుడ్డోడు ఉన్నాడు కదండి, డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాడు రామ్ గారు. వాడికి నచ్చింది. ఇంకా అసలు అన్నం కానీ ఏం తినట్లేదు వాడు. వాడికి ఎంత 17 months అనుకుంటాను, 16 months వాడికి ఫ్రూట్ కట్ చేసి ముక్కలు చేసి నోట్లో పెడితే పుట్టుకు తినేస్తున్నాడు. ఇంకా ఫుడ్డే తినట్లే. నేను ఫస్ట్ టైం చూసాను అలా డ్రాగన్ ఫ్రూట్ తినేవాడిని. డ్రాగన్ ఫ్రూట్ రుచిగా ఉంది, వాడికి నచ్చింది. అట్లా అంతే. వాళ్ళకి కూడా టేస్ట్ బడ్స్ అనేవి పనిచేస్తాయి. ఇప్పుడు చంటెప్పుడు అంటే మనం ఏం చేస్తాము, ఏదో హోల్సమ్ ఫుడ్ అని రకరకాలు. ఇప్పుడైతే మరీ పిచ్చెక్కిపోతున్నారు జయ. 7-8 నెలల పిల్లలకి ఏమిటో అవేసి ఇవేసి వెల్లుల్లిపాయలేసి ఖర్జూరాలు పెట్టేసి, బాదం పప్పులు, ఖర్జూరాలు లేనిదే ఫుడ్ లేదని, హోల్సమ్ ఫుడ్. ఆ ఏజ్లో అయితే నిజంగా అంత పిచ్చి అవ్వక్కర్లేదమ్మా. దయచేసి సంప్రదాయ భోజనమే పెట్టండి చంటి పిల్లలకి. మీ ఇళ్లల్లో, మీ ఊళ్ళల్లో జనరల్గా సాధారణమైన వాళ్ళు ఏం పెడతారో వేళకి ఆ సమయానికి హోల్సమ్ ఫుడ్ అని వాళ్ళ కూరలు తినిపించేసేయాలి. అవేవో అలా పెట్టుకోవద్దు. సాధారణంగా అన్నము అలాంటివే పెట్టండి. వాళ్ళ రుచులు పెరుగుతుంటే మామూలు మనం వండుకునే రకం కూరలే కానీ అవేవో పదార్థాలు వేయటం వల్ల అదేదో బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుందని అనుకోకండి. మీరు ఏ బాదం పప్పులు తినకుండానే మీ బ్రెయిన్ బాగానే ఇంప్రూవ్ అయింది. బాదం పప్పులు తినలా మనం చిన్నప్పుడు. ఈ చంటి పిల్లలకి ఇవి పెడతారా, మొదట భలే తినేస్తారు జయ. 4-5 రోజుల పాటు తింటారు, తర్వాత తినడం మానేస్తారు. తర్వాత ఇండైజేషన్ అంటూ వన్స్ స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకి ఏ ఫుడ్స్ అరక్కుండా పోతాయి. పిల్లల కఫంతో, ఫ్లమ్ నిండిపోయిన గుండెలతోటి ఆహారం తినకుండా మందకొడిగా ఏడుస్తూ క్రాంకీగా నసగా ఉంటారు. వాళ్ళని అంత హింస గురి చేయదు. తేలికపాటి ఆహారము ఎక్కువ ఇవ్వండి. రకరకాలు తేలికపాటివే అన్ని, పళ్ళు గిళ్ళు ఇవి ఇవ్వండి తేలిగ్గా, తక్కువ. ఇన్ని ముక్కలు పెట్టేసేయాలని అనుకోకూడదు. 3 పూట్ల అన్నం పెట్టినా, 3 పూట్ల ఉగ్గు పెట్టినా చాలు. పొద్దున ఉగ్గు పెడతాం, సాయంత్రం అంటారు. మరి నీకు మళ్ళీ వాడికి అన్ని టేస్ట్లు కావాలా? ఆ వేళకంత కడుపు నిండాలి బిడ్డకి. అంతే కదా. అమ్మో చాలా గోలమ్మా, 8వ నెలలో ఉగ్గు పెట్టామండి, 9వ నెల వచ్చింది, ఇప్పుడు ఏం పెట్టాలి? ఉగ్గే పెట్టు అంటే లాస్ట్ మంత్ పెట్టాం కదా అంటారు. వాడది తినకపోతే నువ్వు ఇంకొకటి ఆలోచించాలి. అప్పుడు ఇంకేదో రాగి మాల్ట్ పెట్టాలి, అప్పుడు అన్నం పెట్టాలి. అన్నంలో కాస్త పప్పు, కొంచెం చారు, ట్రెడిషనల్ ఫుడ్, సంప్రదాయ ఆహారం చాలా అలవాటు చేయాలి. మీరు 2 ఏళ్ల నుంచి బయట ఫుడ్స్ అలవాటు చేస్తారు అందరూ, అందులో అనుమానం ఏం లేదు. ఇడ్లీలు, చపాతీలు, దోశలు, ఉప్మాలు, పూరీలు అన్నీ పెడతారు. ఈ మధ్య ఎవరో 9 నెలల పిల్లాడికి సేమియా తోటి ఏమిటో స్వీట్ లాగా చేసి పెడుతున్నారు. ఏముంటుందో ఆ సేమియాలో తెలియదు. ఏ ఫుడ్ వాల్యూ ఉండదు. ఎందుకో వాడికి సేమియా, ఆ పిల్లవాడికి నాకు అర్థం కాల. మైదాలు ఉంటాయి ఎక్కువగా. ఇదో గోల. సరే, ఇక వాటిని డిస్కస్ చేయొద్దు మనం వాటిని గురించి. అసలు బేబీ ఫుడ్స్ అనేటి యూట్యూబ్లో కనబడే వాళ్ళు వాటిని చూస్తే మాత్రం ఇంపాసిబుల్గా ఉన్నాయి అవన్నీ. అవునండి. సంప్రదాయ ఆహారాన్ని ఫాలో అవ్వండి చిన్న పిల్లలకి. నా సిన్సియర్ అడ్వైజ్ అయితే అదేనమ్మా. రైట్. మీరు 2-3 ఏళ్ళు వచ్చాక పిల్లలు బయట ఫుడ్స్కి అలవాటు పడతారు. ఈజీగా తినడానికి వీలైనవి తీసుకుంటారు, కరకరలాడిచ్చేస్తారు. దాంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్,
ఫ్రెంచ్ ఫ్రైస్, రకరకాలు ఈజీగా తినగలిగేవి కవర్లలో దొరికే ఫుడ్స్ మ్యాక్సిమం అందరి పిల్లలు తింటున్నారమ్మా ఇప్పుడు. అవును. మీరు అక్కడ కట్ చేయండి, అవి పెట్టద్దు. వాటితోటే మనకి పెద్ద అయ్యే కొందికి సమస్యలు వస్తాయి. వాటిలలో ఒక రకంగా అజనమోటో అని కొంతమంది ఆ మధ్యంతా అనేవారు, అజనమోటో వల్ల ఎత్తి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని. అవునో కాదో ఇంకా బాగా తెలియదు. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. ఏదైనా కానీ ఒక 10 రూపాయలు పెడితే అన్ని చిప్స్ ఉన్న ఇంత గాలి ఉన్న కవర్ వస్తుంది. ఆ పర్టికులర్ కవర్లో ఈ ఫుడ్ మీ పిల్లవాడు తింటున్నది ఎన్ని రోజులుగా నిలవ ఉంటుందో ఆలోచించండి. మీరు ఒక అరటిపండు 3 రోజులు కనుక మీ ఇంట్లో నిలవ ఉంటే 4వ రోజు మీ అబ్బాయికి పెడతారా? అది నల్లగా అవుతుంది, దాని మీద నుసుమలు వాళ్తున్నాయి, నల్లబడిపోయింది, మధ్యలో కొన్ని చోట్ల డాగులు పడ్డాయి, పెట్టరు. పెట్టం కదా. యాపిల్ పెట్టరు డాగులు పడితే. కమలా పండు పాడైతే పెట్టము. 4 రోజుల రవ్వ గారు యాపిల్ కోసిన గంటకే నల్లగా అయిపోతుంది. మీరు అన్నం నిన్న వండింది ఇవాళ పెడతారా? మరి ఈ కవర్లలో ఎన్ని రోజుల నుంచో నిలవ ఉన్న ఫుడ్ని ఎలా పెడుతున్నారు? ఎస్, అక్కడ మనకి బెస్ట్ బిఫోర్ అని ఒకటి కనిపిస్తుందండి మన కర్మకి. అది చూసేసి ఓకే డేట్ ఉంది కదా అని అనుకుంటాం మనం. కానీ ఇవి తినడం వల్ల పిల్లల్లో ఏమవుతుందంటే వాటి మీదే రుచి పెరుగుతుంది, అవే కావాలని కోరుకుంటారు. నిరంతరము వాటితోటే అన్నం పెట్టే వాళ్ళు కూడా కనపడతారమ్మా. అది ఉండాలి పక్కన చిప్స్ ఉండాలి. చిప్స్ రసం అన్నంలోకి చిప్స్ ఉండాలి, అదేదో పులుసు అన్నంలోకి చిప్స్ ఉండాలి, పెరుగన్నంలోకి నంచుకోవడానికి కావాలి. అలాంటివి ఏవైనా నంజు అలవాటైతే పిల్లలకి చక్కగా ఈజీగా పెట్టుకునే ఒడియాలు బోల్డ్ ఉన్నాయమ్మా. అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేస్తారమ్మా ఇలాంటప్పుడు? కాకపోతే నాకు అర్థం కాదు. మొన్న ఎవరిని అడిగితే ఆవిడ అవన్నీ మేమేం చేస్తాం, ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలన్నారు. మీరు మాత్రం మీ అమ్మల దగ్గర నుంచి అప్పడాలు వడియాలు పచ్చళ్ళు అన్నీ తెచ్చుకోవాలా? మేము తెచ్చుకున్నాం, మా పిల్లలకి కూడా మేము చేసి వద్దా జయ? చెప్పు నువ్వు. నిజమే కదా రవ్వ గారు, మనం తెచ్చుకున్నాం కదా. మన కాలంలో ఈ డబ్బాలు ఏవేమ్మా? అస్సలు లేవు. డబ్బాలు లేవు, పచ్చళ్ళు లేవు, ఏడాదికి సరిపడా ఊరగాయలు అత్తగారులు అమ్మగారులు పెట్టివ్వలేదా మీకు అందరికి? అప్పడాలు వడియాలు, అదేమిటి మన తెలగపిండి వడియాలు కూడా ఊళ్ళ నుంచి తెచ్చుకుంటారు కదా. అవును. మన పిల్లలకి మనం పెట్టిపోతే ఎవడు పెట్టిస్తాడు? నువ్వు సీరియల్ చూస్తా, నేను బిజీగా ఉంటాను, నాకు కిటీ పార్టీ ఉందంటే ఎలాగమ్మా చెప్పండి? సమాజం మారొద్దు. ఇస్తున్నారులే కొంతమంది బంగారు తల్లులు అలా చేసిచ్చే అమ్మమ్మలు, బోల్డ్ మంది బంగారపు అమ్మమ్మలు నాయనమ్మలు. పిల్లలకి అమ్మల కన్నా కూడా అమ్మమ్మలు నాయనమ్మలు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చేసి పెడతారు. చేసి పెట్టండి అమ్మా. నాలాంటి యంగ్ నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, నా అంత ఏజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంచెం ఒళ్ళంచి పిల్లలకి, మీకు ఉద్యోగాలు కూడా ఉండుండొచ్చు, నా ఏజ్ వాళ్ళకి ఉద్యోగాలు ఉండొచ్చు కదా, కొన్ని పనులైనా చేసి పెట్టండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంట్లో చేసుకోవడానికి. మనము తెలుసుకుంది ఏంటంటే ఈ చిప్స్ కానీ ఇలా బయట టిండ్ ప్యాక్డ్ ఫుడ్స్లో సోడియం అవి ఎక్కువ ఉంటాయమ్మా, ఉప్పు ఎక్కువ ఉంటుంది, వాటిలలో మసాలాలు ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల ఫర్దర్గా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ ఇన్ని తింటే ఏమైపోదమ్మా, అది హ్యాబిట్ అయితే కష్టం. అవును. ప్రతిరోజు బయట ఫుడ్ తింటే కష్టం. ఇప్పుడు బయట తింటే మసాలా అలవాటు లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో ఇబ్బంది. పాయింట్, మీరు సంవత్సరానికి 2, 3 ట్రిప్స్ వెళ్తామని సంవత్సరం అంతా అది అలవాటు చేయాలంటే ఎలా కుదురుతుంది? పిల్లలకి ఖచ్చితంగా ఫ్రెష్ ఫుడ్ అంటే పళ్ళు, ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఆ సీజన్లో, ఈ సీజన్లో తాటితేగలు వస్తాయమ్మా, అవి కూడా పెట్టండి, అది మంచిదే. పొట్ట క్లీన్ అవుతుంది. ఎక్కువ తినకూడదు, చాలా తినకూడదు, కానీ 1 ఎరా తినచ్చు. నేరేడు పళ్ళు తినాలి పిల్లలు, ఈత పళ్ళు తినాలి, రాగి పళ్ళు, రేగుపళ్ళు, రేక్కాయలు తినాలి. నీకు ఇష్టం కదా రాగిపళ్ళు అని చెప్తున్నావు నువ్వు. రేక్కాయలు తినాలి. సీజనల్ ఫ్రూట్స్, జామ పళ్ళు సీజన్ అంతా వస్తూనే ఉంటాయి, జామ పళ్ళు తినాలి, బొప్పాస్ పండు తినాలి, పుచ్చకాయలు తినాలి, ఫ్రూట్ జ్యూసులు, ముంజలు ఎండాకాలం ముంజలు తినాలి, పుచ్చకాయలు తినాలి ఎండాకాలం. దీంతో పాటు కీరా లాంటివి, ఉల్లిపాయ ముక్కలు తింటాం, టమాటాలు తింటాం, ఇవన్నీ అలవాటు చేయండి. మీరు ఏదైనా ఊరెళ్ళాము, ఏం దొరకట్లేదు పెద్దగా, ఎక్కడైనా 2 పళ్ళు దొరికితే ఓ బొప్పాస్ పండుకొని కార్లో పెట్టుకుంటే శుభ్రంగా చెక్కు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవచ్చు కదా. యాపిల్స్ ఖరీదైన 100కి 4 వచ్చే యాపిల్ బదులు 100కి 2 వచ్చిన ఇంతంత పెద్ద పెద్ద పప్పాస్ పళ్ళు శుభ్రంగా కడుపు నింపుతాయి కదమ్మా, పొట్ట క్లీన్గా ఉంటుంది. ఇట్లా ఫ్రూట్స్ అలవాటు చేయండి పిల్లలకి. హోమ్ ఫుడ్ బాగా ప్రాక్టీస్ ఉంచండి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి తప్ప రోజువారీ అవుట్ సైడ్ ఫుడ్కి ఒప్పుకోవద్దు. దీనివల్ల ఒబేసిటీ వస్తుంది అవుట్ సైడ్ ఫుడ్ తోటి. ఏ కరకరలు మరి ఇప్పుడు పెద్ద అయ్యాక ఎక్కడో చదువుకోవడానికి వెళ్తారు, అక్కడ రోజు అవుట్ సైడ్ ఫుడ్డే అవుతుందమ్మా. అప్పటికి ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది, లివర్ స్ట్రాంగ్గా ఉంటుంది.
అప్పటికి డెవలప్ అయిపోతుంది కదా, సో మరి ప్రాబ్లం 20 ఏళ్ళు వస్తే అంత ఉండదమ్మా సమస్య. చిన్న పిల్లలకి కష్టం కదా అవును రమ్మగారు. ఉంటుంది. అప్పుడు కూడా సమస్య అప్పుడు ఉంటుంది, లేదని కాదు, సమస్య ఎప్పుడు ఉంటుంది. కనీసం 20 ఏళ్ళు వస్తే పిల్లాడు వాడి Immune జీవన system క్రియలు బాగా ఫాస్ట్ గా ఉంటాయి, జీవన క్రియలు ఫాస్ట్ గా ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడు జబ్బు పడతారు పిల్లలు, జబ్బు పడకుండా ఏమి ఉండరు. క్యూర్ కొంత సులువుగా ఉంటుంది పసిపిల్లల్లో కంటే, కోలుకుంటారు తొందరగా. అప్పుడు కూడా మనం బయట ఫుడ్ కాకుండా పిల్లలు వాళ్ళే వండుకుని తినేలాగా అలా అలవాటు చేయగలిగితే చాలా మంచిది. ప్యాక్డ్ ఫుడ్, టిండ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది, ఎంత మానేయగలిగితే అంత మంచిది. ఏవైనా మీరు ఇంట్లో చేసుకోండి, ఈజీగా సింపుల్గా చేసుకునేందుకు. ఎన్ని రకాల కుకరీ షోలు ఉన్నాయమ్మా, మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా ఉన్నాం. ఉన్న 300 వీడియోలు ఉన్నాయి మనవి, ఎస్. సింపుల్గా చేసుకునేవి ఉన్నాయి. నేను జనరల్గా ఈజీ బ్రేక్ఫాస్ట్ చాలాసార్లు మన వాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు తక్కువ చేస్తున్నాం కదా, ఈజీ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఈజీ బ్రేక్ఫాస్ట్ అంటే అన్ని పిండ్లు కలిపి అప్పటికప్పుడు ఇంత ఫ్లఫీగా ఉండే దోశలు ఆవిరి మీద పెడితే ఇంతెత్తున ఉబ్బేవి, అవి ఈజీ బ్రేక్ఫాస్ట్గా ఎంతమందో చూపిస్తున్నారమ్మా. దాంట్లో మీరు ప్రతిసారి గమనించండి, ఆ మాత్రం సోడా వేయందే అది ఉబ్బదు, రాదు, పొంగదు. ఎలా వస్తుంది? రాదు. మీరు రోజువారీ ఈజీ బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టచ్చా? రోజువారీ సోడా ఇవ్వచ్చా? ఎందుకు మనం ట్రెడిషనల్ ఫుడ్ని తీసుకోము? అసలు ఇప్పుడు మనం తింటున్న ఇడ్లీ దోశలే మన చిన్నప్పుడు లేవు. ఇడ్లీ కాకుండా, ఇడ్లీ రవ్వ కాకుండా బియ్యపు రవ్వ పోసి ఆవిరికుడుం లాంటిది ఎందుకు చెయ్యం మనం? ఎందుకు మనం సింపుల్గా చేసుకునే ఉప్మాలు, బియ్యపు రవ్వంతో చేసే 3-4 రకాల ఉప్మాలు ఎందుకు చెయ్యం? ఎంతసేపు కొత్తదనం ఎందుకు కోరుకుంటాం? నీ బుద్ధి కోరుకుంటుంది, నీ శరీరం కొత్తదనాన్ని కోరదు. అవును రమ్మగారు. ఆ కొత్తదాన్ని మీ శరీరం ఎక్స్టెండ్ చేసుకోదు, అది పట్టించుకోదు లోపల. దానికి ఒక సిస్టమ్ అలవాటు అయి ఉంటుంది, దానికి ఒక రకమైన శక్తి ఉంది. మెటబాలిక్ రేటుని బట్టే కదమ్మా మనం తినాలి. నీ మనసు ఎటుపోతే అటు దాన్ని అన్నిటిని పొట్టలో వేస్తే శరీరం బాబోయ్ అంటుంది, నా వల్ల కాదురా నాయన అని ఏదో ఒక జబ్బు తెచ్చుకుని కూర్చుంటుంది. ఏ తిండి తిననివ్వకుండా చేసేస్తుంది. ఆలోచించండి. పిల్లలకి ట్రెడిషనల్ సంప్రదాయ వంటలు, సంప్రదాయ భోజనము, ఏ ప్రాంతంలో ఏది సంప్రదాయమో, ఏది అలవాటో, ఏ సిస్టమ్ మనకి పాత రోజుల నుంచి ఉన్నదో, బ్యాక్ టు రూట్స్, అది ఉంచండి. మనం వరి పండే ప్రాంతాల్లో ఉంటే వరి తినడమే మనకి మంచిది. మీరు ఎవరు ఏం చెప్పినా సరేనమ్మా, ఏం చెప్పినా సరే. వరిలో ఏం లేదు, అదేమిటో మొక్కజొన్నలో ఉందని కూడా చెప్పారు డాక్టర్ గారు ఆ రోజున. మొక్కజొన్న రోజు దీన్ని వరిగించుకోగలవా? లేదు. గోధుమ అద్భుతం, దీనికంటే అది అద్భుతం. రోజు గోధుమ రొట్టెలు వేడి చేసి చచ్చిపోతాం జయ మనము. నదీ పరివాహక ప్రాంతాల్లో ఏవి పండుతాయో అవి మనకి మంచివి. దాన్ని వదిలేయద్దు. పోనీ పొద్దుస్తమానం తినలేవు, పిల్లలకి పెట్టలేవు, వదిలిపెట్టకుండా తినిపించండి. తగ్గిద్దాం పోనీ, తగ్గించండి పోనీ. ఇప్పుడంతా దీనివల్లే అవేమిటో వస్తున్నాయి అంటున్నారు మనకి. మరి ఈ బయట తినే వాటి వల్ల వస్తున్న సంగతి కూడా వింటూనే ఉన్నాగా. మరి పూర్తిగా ఒబేస్ అవుతామని, ఇంకేదో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయని అందరూ అన్నాలు మానేస్తున్నారు. బయట గడ్డి తింటా మాత్రం మాంటల్లా. బాగా చెప్పారు. అన్నం బెటర్ కదా మా గడ్డి కంటే. మరి అంతే కదా, బెటర్ కదా. కనీసము ఆలోచించండి. పిల్లలకి బయట ఫుడ్స్ పెట్టపోకండి. అత్యవసరమైనప్పుడు ఒకనాడు ఆ మాత్రం చీటింగ్ చెయ్యొచ్చు, కానీ దాంతోపాటు ఏదైనా బయట తిన్న రోజున ఆయిల్ ఫుడ్స్ బయట తిన్నా, లేకపోతే జంక్ ఫుడ్ తిన్నా, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వండి పిల్లలకి. బాగా నీళ్లు తాగించండి. శరీరం దాన్ని విసర్జించేలాగా ట్రై చేయండి. ఫ్రూట్ ఆ రోజుకు ఆ రోజు పెడతానంటే తింటాడా? 10 ఏళ్ల వాడికి ఏడాది వయసు అప్పటి నుంచి అలవాటు చేయాలి కదా. అలవాటు ఉండాలి కదా. ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. అన్ని రకాల ఫైబరస్ కూరల్ని, పళ్ళని పిల్లలకి అలవాటు చేయండి. ప్రతిరోజు ఏదైనా ఒక కూర ఉడికించి ఇవ్వటం లాంటిది అలవాటు ఉంచుకోండి. బోల్డన్ దొరుకుతాయి మా బీన్స్, క్యాలీఫ్లవర్స్, క్యారెట్లు, కాసిన ఆలులు, కొంచెం బీట్రూట్లు, అలాంటివి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. మనం ప్రతిరోజు ఒక ఫ్రూట్ తప్పకుండా 1 లేదా 2, 3 ఫ్రూట్లు కూడా తినమని చెప్తున్నారు ఈ మధ్య. అన్ని దొరకద్దు, రేట్లు ఖరీదులు కూడాను చీప్గా ఉన్నవి చూడండి. సమీపాల్లో ఏది నేను అసలు మంచిది కాదంటాం గారు. 3, 4, 30 కన్నా ఒకటి చాలు. ఒక్కటి తీసుకుంటే మంచిది. ఒక్కటైనా ఇచ్చి పిల్లల తాలూకు ఈ హెల్త్. ఇప్పుడు ఏంటంటే మనకేమో అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఉన్నాయి. అవును కదా. పిల్లల్లో ఒబేసిటీ, పిల్లల్లో థైరాయిడ్, పిల్లల్లో డయాబెటీస్,
ఎలాగమ్మా భావి భారత పౌరులు ముందుకెళ్ళేది? ఆరోగ్య భారతంగా ఉండద్దా మనం? ఖచ్చితంగా ఉండాలి. ఉండాలంటే చెత్తలు తగ్గించండి, ఎస్, మానేయండి అని చెప్తే చాలా కష్టం బహుశా. అది తగ్గించాలి. కష్టం. తగ్గించండి. దాంతోపాటు హెల్దీ తిండిని పెంచండి. కాస్త మీ ఐడియాలజీలో ఎంతసేపు ఏ హిందీ వాళ్ళు ఏ ఇంగ్లీష్ వాళ్ళు చేసి పెట్టిన ఫుడ్స్ని ఫాలో అయ్యి అదే హెల్దీ అని మాత్రం అనుకోవద్దు. మన ట్రెడిషన్ అది వాళ్ళకి హెల్దీ, వాళ్ళకి హెల్దీ. అవునో కాదో వాళ్ళు ఏడుస్తారు, మనకు వద్దు. మనకెందుకు? మన ఇళ్లల్లో, మన వాకిళ్లలో, మన రోడ్లలో, మన ఊళ్ళల్లో ఏం తింటామో, ఏం తిండి పెరిగామో మనం, అది ఇవ్వండి. దాంతోపాటు హెల్దీ అని డాక్టరు అని చెప్తున్నా క్లియర్గా, యూట్యూబర్లు కాదు, న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు, ఈ పిల్లల పీడియాట్రిషియన్స్ ఏది హెల్దీ, ఈ ఫుడ్ ఇది తయారు చేసి పెట్టండి అని చెప్తే అది ఫాలో అవ్వండి. అప్పుడు పిల్లలు హెల్దీగా ఉంటారమ్మా. మన పిల్లల కోసమే కదమ్మా ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా. ఎందుకు ఈ తాపత్రయం? ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్తాను అమ్మగారు. ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, అది మనం పిల్లలకి పెట్టాలి. కానీ మా ఇంట్లో నా పిల్లకి పెట్టేది వేరు, మీ ఇంట్లో మీ పిల్లోడికి పెట్టేది వేరు. మన ట్రెడిషన్ అని చెప్తుంటేనే కదా. డాక్టర్లు చెప్పింది కూడా అందరం విని ఫాలో అవ్వద్దు. మనకి మనం పర్సనల్ గా వెళ్ళి కలిసి మన పిల్లని చూపించి వాళ్ళు ఏం చెప్తారో అది పెట్టాలి. ఆయన మాట వినేసి కొన్ని డాక్టర్లు చెప్పేది వినేసి అందరం అదే ఫాలో అవ్వద్దు. అలా అవ్వకూడదు. మన ట్రెడిషనల్ ఫుడ్ మన ఇంట్లో ట్రెడిషన్. అందుకే మన ఊరు మన సందు అని కూడా చెప్పా. అవన్నీ ఫాలో అవుతూ మీరు ఈ పిల్లలు ఏదో రెక్కొంటలు లేదనో, ఆరోగ్యంగా లేరనో, ఇంకా చబ్బిగా ఏమిటోగా లేరనో మీకు అనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోండి. ఖచ్చితంగా సరిపోతుంది. డాక్టర్ సలహా మస్ట్. యూట్యూబర్ల సలహా కాదు. ఎస్, అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.